వెల్కమ్ టు సంధ్యాస్ క్విజీన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అందుకే రాగి సంకటి, రాగి అంబలి, రాగి జావా, రాగి ముద్ద ఇవన్నీ మళ్ళీ ఈ రోజుల్లో ఇష్టంగా చేసుకొని తినడము, కృతింగా లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లో వీటిని సర్వ్ చేయడము, ఇదంతా మళ్ళీ ఆ రోజులు ముందుకొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. సో ఈరోజు రాగి ముద్ద విత్ నాటుకోడి పులుసు, రాగి ముద్ద రెసిపీ చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం రాగి పిండిని నీళ్ళల్లో లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో వాటర్ని బాయిల్ చేసి లూజ్గా బ్యాటర్ లాగా తయారు చేసుకున్న పిండిని వాటర్ బాయిల్ అయ్యే టైంకి వేసి కలుపుతూ ఉండాలి. ఇక ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇంకా లమ్స్ రాకుండా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. అది చిక్కబడ్డాక ఒక స్పూన్ దేశీ ఘీ, నెయ్యి వేసుకొని ఇంకా అట్లా తిప్పుతూ ఉండాలి గరిటెని. సో ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లో స్టవ్ సిమ్ చేసేసి మూత పెట్టేసి కొంచెం ఉమ్మగిల్లనివ్వాలి. ఇప్పుడు నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా చల్లారినాక ఇంకొంచెం గట్టి పడుతుంది. బట్ మరీ చల్లారితే తినబుద్ధి కాదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తినాలి దీన్ని. సో ఇప్పుడు దాన్ని ముద్దగా పెట్టడానికి ప్లేట్లో ఒక గిన్నెలో నెయ్యిని అప్లై చేసేసి ఈ రాగి ముద్దని ఆ గిన్నెలో ఫిల్ చేసి ప్లేటింగ్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా ఆ గిన్నెలోకి రాగి పిండిని, ఉడికించిన రాగి పిండిని ఇట్లా ఈవెన్గా చేసేసుకొని ఇట్లా చాక్లెట్ లాగా కనిపిస్తుంది కదా, ఈ ప్లేట్లో తిరగేసి పెట్టి ఈ విధంగా ముద్దని వదిలించాలన్నమాట. ఇప్పుడు దీంట్లో చాలా గ్రేవీ, చికెన్ గ్రేవీ, ఇది నాటుకోడి పులుసు ఎందుకంటామంటే ఇందులో ఏం చింతపండు వేయంలే, కానీ పెరుగు పోసి వండుతాం కాబట్టి అది కొంచెం పులుపుగా, పుల్లటి పెరుగు వేస్తాము. సో కొంచెం పులుపు వస్తుంది అంతే. సో ఇట్లా చిన్న చిన్న ముద్దల్ని ఆ గ్రేవీలో పెట్టుకొని, గ్రేవీ ఎక్కువ క్వాంటిటీలో తింటే చాలా బాగుంటుంది. స్పూన్తో కంటే కూడా చేతితో తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది. మీరు ఈసారి నార్మల్ అంటే నాటుకోడి కాకపోయినా నార్మల్ చికెన్ అయినా గ్రేవీలాగా చేసుకొని ఇలా రాగి ముద్ద చేసి డిన్నర్లో తిన్నారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇది రాగి ముద్ద రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో నాకు సజెషన్స్ కానీ, కాంప్లిమెంట్స్ కానీ, కమెంట్స్ కానీ ఏవైనా సరే తీసేసుకుంటానన్నమాట. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు రాబోతున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.